అనేది వాళ్ళ అల్లుడి దగ్గర తీసుకున్నారు. అది బేసికలీ ఏంటంటే అల్లుడు అంటున్నారు, ప్లస్ ఇంకొక వీడియో చూపించారు కదా, వాళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు వాళ్ళ మదర్ ఫాదర్ దగ్గర నుంచి. ఆ వీడియోలు కూడా తీసుకొచ్చి సర్క్యులేట్ అవుతున్నాయి. అవును, అది కూడా వాటి గురించి ఏం చెప్తున్నారు? అది కూడా చెప్తా, బట్ ఫస్ట్ ఇది ఫినిష్ చేసేస్తాం. మీకు చెప్పండి, ఎవరెవరికైతే ఏ అలవాట్లు గట్టిగా ఉంటాయో, అంటే ఇలా డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారడం, ఆఖరికి వాళ్ళు అక్కడ ఇచ్చిన కంప్లైంట్ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు మాకు ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనుకున్నా, రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు వచ్చారు సడన్గా? ఆ సొసైటీ నుంచి రాజ్ తరుణ్కి ఒక వార్నింగ్, ఒకటి కాదు రెండు, మూడో వార్నింగ్ అది. ఓకే, ఈ చాలా డిస్టర్బింగ్గా ఉంది ఆ సొసైటీ, విల్లాస్ ఉన్న సొసైటీ, విల్లాస్ ఉన్న ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో పావని బోల్వాడ్, అది చాలా చాలా చండాలమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎవడెవడో అనాథరైజ్డ్ పర్సన్స్ని తీసుకొస్తున్నారు. వీ సస్పెక్ట్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రగ్స్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అరుపులు, చాలా అంటే పీస్ డిస్టర్బ్ అవుతుంది, ఎలైట్ కమ్యూనిటీ డిగ్నిటీ పోతుంది. వీడి మీద ఆల్రెడీ ఒక క్రిమినల్ కేసు ఉంది, 45 రోజులు జైల్లో ఉండొచ్చింది. ఇటువంటి వాళ్ళని మాకు ఎందుకయ్యే తలనొప్పి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ రాజ్ తరుణ్, ప్లీజ్. ప్రాపర్టీ నీ పేరు మీద కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీ అన్నారా అని చెప్పన్నారు. ఈ మహానుభావుడు సరే ఈయన మీద కేసు ఉంది కాబట్టో లేకపోతే ఈ షూటింగ్లు బిజీగా ఉండి రాడు. ఇంకా కనీసం కొడుకు సంపాదించిన ప్రాపర్టీని రక్షించుకోవాలనే దీంతో వీళ్ళు పెద్దవాళ్ళు ముందుకు వచ్చారు. ఓకే.